హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకొని తొక్కుకొని పచ్చడి పెట్టుకుంటాం కాబట్టి దీన్ని తొక్కుడు పచ్చడి అని అంటాము. ఊరగాయ మాగాయల్లాగానే ఈ తొక్కుడు పచ్చడి కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తొక్కుడు పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామా. దానికోసం ఊరగాయకి లాగానే పుల్లని మామిడికాయలు తీసుకొని వాటిని కొంతసేపు నీళ్ళల్లో వేసి సొనపయ్యేదాకా ఉంచి తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన మామిడికాయల్ని ముక్కలుగా కోసుకోవాలి. ఈ తొక్కుడు పచ్చడి టేస్ట్ అంతా ఈ కట్ చేసుకునే ముక్కల మీద ఆధారపడి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలాగా మామిడికాయకి పై తొక్కు రావాలి, లోపల కండ రావాలి. అలా కట్ చేసుకుంటా మామిడికాయని చుట్టూ తిప్పుకుంటా ముక్కలు చేసుకోవాలన్నమాట. ప్రతి ముక్కకి పై తొక్క, లోపల కండ రావాలి, టెంక ఉండకూడదనమాట. అలాగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, ప్రతి ముక్కకి తొక్క ఉంటుందన్నమాట. ఈ ముక్కలు ఆరే లోపల మనం మెంతిపిండి, ఆవుపిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము ఈరోజు ఉదయం ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి, సాయంత్రం పచ్చడి కలుపుకోవాలన్నమాట. అప్పుడు వరకు మనం ముక్కలను ఆరబెట్టుకోవాలి. ఇలాగా ముక్కలను ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అలా అని ముక్కల్ని ఎండలో ఆరబెట్టకూడదండి, నీడలోనే ఆరబెట్టుకోవాలి. మనం ఈరోజు 5 చిన్న రసం మామిడికాయలతో తొక్కుడు పచ్చడి పట్టుకుంటున్నాం. దానికి ఇక్కడ చూపిస్తున్నా చూడండి టీ గ్లాసు. ఈ టీ గ్లాస్ కొలతలతో 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం. కారం ఫుల్గా వేస్తాం, ఉప్పు కొంచెం తగ్గించేస్తాం అనమాట. ఎందుకంటే ఉప్పు కరెక్ట్గా వేస్తే ఉప్పు అంతా ముక్కలకు పట్టేస్తుంది కదా, అందుకే తగ్గితే తర్వాత వేసుకోవచ్చు. ఇలా ఆరిన ముక్కలకి 1/4 గ్లాసు పసుపు వేసుకోవాలి. అంటే సుమారు 3 స్పూన్లు పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకున్న ముక్కల్లోకి 1/4 గ్లాసు మెంతిపిండి, 1/4 గ్లాసు ఆవపిండి. ఇవేనండి కొలతలు. అంటే 5 కాయలకి 2 గ్లాసుల కారం, 2 గ్లాసులు ఉప్పు కొంచెం తగ్గించి, 1/4 గ్లాసు పసుపు, 1/4 గ్లాసు మెంతిపిండి, 1/4 గ్లాసు ఆవపిండి, 1 గ్లాసు నూనె. అంటే తొక్కుకోవడానికి 1 గ్లాసు నూనె వేసి తొక్కుకోవాలి. మనం తర్వాత ఇంకొంచెం నూనె పోసుకోవచ్చు. గుప్పుడు వెల్లుల్లిపాయలు. ఇవే కొలతలండి. ఇలా కలుపుకొని పెట్టుకుంటే పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇలా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా, ఇలాగ వీటిని తీసుకెళ్ళి రోట్లో వేసుకొని దంచుకోవాలి. దంచుకోవడం అంటే మెత్తగా పేస్ట్ చేయడం అనుకునేరు. పేస్ట్ కాదండి, ఆ ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా ఓన్లీ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవడం అంతే. రోల్ లేని వాళ్ళు మామూలుగా చేత్తోనే గట్టిగా ఉప్పు కారం వేసి కలుపుకోవడమే, చేసేదేం లేదు కదా. ఇలాగా మరి ముక్కలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకేసారి సరిపోదు కదా, 2-3 వాయిలు వేసుకొని దంచుకోవాలి. అలా దంచుకున్నాక లాస్ట్లో కొంచెం నూనె కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఒకప్పుడు ఈ తొక్కుడు పచ్చడిని ఫస్ట్ తినేవాళ్ళు, అంటే ఊరగాయ మాగాయి తొక్కుడు పచ్చడి 3 పెట్టుకునేవాళ్ళు కదా. ముందు ఈ తొక్కుడు పచ్చడిని తినేవాళ్ళమండ. ఎందుకంటే ఊరగాయి మాగాయి కొంచెం మాగాలి, కానీ ఈ తొక్కుడు పచ్చడి మాగే పని లేదు, తొక్కగానే తినేయచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తొక్కుకున్న దాన్ని ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని ఇంకొంచెం నూనె పోసుకోవాలన్నమాట. ఇందులో మనం అన్నీ వేసాం కానీ వెల్లుల్లిపాయలు వేయలేదు కదండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ పెట్టే తొక్కుడు పచ్చడికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారండి. మేము అమ్మ పెట్టినట్టు పెట్టినా మాకు ఆ టేస్ట్ రాదనమాట. అందుకే ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం ఈ తొక్కుడు పచ్చడిని అమ్మతోనే పెట్టించుకుంటాం. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మా చుట్టాలు అందరికీ ఈ అమ్మ పెట్టే తొక్కుడు పచ్చడి అంటే చాలా ఇష్టం. అమ్మ నాకు పెట్టడానికి ఓపిక లేదు అన్నా సరే పెట్టాల్సిందే అని మరి ఈ తొక్కుడు పచ్చడి పెట్టించుకుంటాం అనమాట. ఎందుకంటే అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. దీన్ని అన్ని ప్రాంతాల వారు పెట్టుకోరండి. ఇది అందరికీ తెలియదు అనమాట. చాలా సింపుల్గా ఉన్న దీన్ని ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకొని ఇలాగ చిన్న రాయితో కానీ దేంతో అన్నా వాటిని కొంచెం నలగొట్టుకొని ఇందులో వేసుకొని కలుపుకోవడమే అనమాట. పాయలుగా కింద కూడా వేసుకోవచ్చు, కానీ ఇలాగా కొంచెం చితకొట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వెంటనే తినేస్తాం కదా, ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. తర్వాత దీన్ని ఓ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవడమే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఊరగాయలాగే బయట ఉంచిన సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోస్ నచ్చితే ఓ లైక్ కొట్టండి.
షేర్ చేయండి. చూస్తూ ఉండండి.